ములుగు మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి సీతక్క ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనతో మంత్రి సీతక్క ఉన్నారు, తనతో మాట్లాడడం. అక్క చెప్పండి, ములుగులో మొదటిసారి మున్సిపల్ ఎన్నికలకి ఈ రోజు ప్రచారం ముగుస్తుంది. ఎలా ఉండబోతుంది అక్క ములుగులో? మంచి స్పందన ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన ఈ 2 years లో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. పట్టణాభివృద్ధి కోసం మున్సిపల్ శాఖ నుంచి 15 కోట్లు, అంతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు కూడా 45 కోట్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పనుల దశలో ఉన్నాయి. ములుగును వెలగాలి, ములుగు రాష్ట్రంతో పోటీ పడాలనే మేము అనేక కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధి దూసుకుపోయే విధంగా ముందుకెళ్తాము. ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇటు జిల్లాను మేమే ప్రకటించాము, మున్సిపాలిటీ కూడా మేమే చేశాము, ఇటు గిరిజన యూనివర్సిటీ కూడా ఇచ్చాము, కాబట్టి ప్రజలంతా కూడా మా వైపే మద్దతున్నారు. ఈ మొదటిసారి జరిగే మున్సిపల్లో మేము గెలుపొందుతామని చెప్తున్నారు. మీరేమంటారు? వాళ్ళు జిల్లా ఇచ్చినప్పుడు ఇప్పుడు మాట్లాడే నాయకులు ఎవరు లేరు. అలా మేము పోరాడినాం. మేము మా స్వర్గీయ కుమారన్న అనేక రోజులు ధర్నాలు దీక్షలు చేసిండు, మేము పోరాటం చేసినాం. కాబట్టి తర్వాత లాస్ట్ టైంలో ఇచ్చిండు, ఎప్పుడో రావాల్సిన జిల్లా అన్నిటికంటే ముందు. అదే కాకుండా మున్సిపల్ కూడా 10 ఏళ్ళ నుండి మరి ఇయ్యలే. వాళ్ళు ఇచ్చిన జీవో రాష్ట్రపతి కడపై ఆన్నే ఆగిపోయింది, పట్టించుకోలే. మళ్ళా కొత్తగా మేము అసెంబ్లీలో క్యాబినెట్లో తీర్మానం చేసి గవర్నర్ తోటి ఆమోద ముద్ర వేయించుకున్నాక మున్సిపాలిటీ అయింది. వాళ్ళు కేవలం ఎలక్షన్లప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు నన్ను ఓడియాలని రకరకాల డ్రామాలు చేశారు. ఆ డ్రామాలలో భాగంగా ఇది అది అని కాగితాలు చూపించారు. కానీ 10 ఏళ్ళలో ఒక్క ఇల్లు కూడా ములుగులు ఇయ్యలే. చూడండి, ఎవరికి సన్న బియ్యం ఇయ్యలే, ఎవరికి కరెంటు ఫ్రీగా ఇళ్ళల్లో ఇయ్యలే, ఏ మహిళకు వడ్డీ లేని రుణాలు ఇయ్యలే. ఈరోజు ములుగు పట్టణాభివృద్ధికి 60 కోట్లతోటి మాస్టర్ ప్లాన్ రెడీ చేసి ఆల్రెడీ సెంట్రల్ లైటింగ్స్ కానీ సీసీ రోడ్లు కానీ వేసినాం. ఇంకా 60 కోట్ల పనులు జరగాల్సింది. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరేయడం ద్వారా ఆ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం సాగుతాయి. అద్భుతంగా మాస్టర్ ప్లాన్తో ములుగును అగ్రభాగాన అభివృద్ధిలో ఉంచుతామని తెలియజేస్తాం. మీరు చూసుకుంటే ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజా సమస్యలు వింటున్నారు. ఈ మున్సిపల్ పరిధిలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? వాటి మీద మీరు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు? వాస్తవానికి 2 సంవత్సరాలుగా మనకు మున్సిపాలిటీలో మరి ప్రజాప్రతినిధులు అనేటోళ్ళు లేరు. మొన్నటిదాకా గ్రామ పంచాయతీలు కూడా ఎన్నికలు జరగక ఇబ్బంది ఉండే. మేము ఫండ్స్ ఇచ్చిన అధికారులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసిరు. కానీ ఒక ప్రజాప్రతినిధి ఉంటే ఒక బాధ్యత ఉంటుంది, ప్రజలు కూడా అడిగే హక్కు ఉంటుంది. కాబట్టి కొంత మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అక్కడక్కడ కొంతట సమస్యలు చెప్తా ఉన్నారు. అవి కూడా ఈ కౌన్సిల్ ఎన్నికల తర్వాత అద్భుతంగా ములుగు మరి ఆ అభివృద్ధి పదంలో వెళ్తుంది. చిన్న సమస్యలు కూడా లేకుండా చేస్తాం. పేదలు కూడా ఎక్కువ మంది ఉన్నారు, రైతులు ఉన్నారు. రైతులకు పొలాలు కానీ, రైతు చేనులకు నీళ్లు కానీ, అదేవిధంగా పేదలకు ఇల్లులు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇస్తామని తెలియజేస్తాం. అక్కడ చివరిగా ప్రజలకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ములుగు పట్టణ ప్రజలందరికీ, మున్సిపాలిటీ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రినైనా ఇక్కడే చదువుకున్నాం. ఈ ప్రాంతంతో గల్లీతో గడపతో నాకు అనుబంధం ఉంది. కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా అభివృద్ధి చేసే బాధ్యత మాకు సంపూర్ణంగా ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి అభివృద్ధికి పట్టం కట్టండి. ఆడబిడ్డగా మీకు ఎప్పటి నుంచో, నా చిన్నతనం నుంచి ఇక్కడే ఉంటున్నా, నాకు సంకల్పం ఉంది, నాకు లక్ష్యం ఉంది ములుగుని అభివృద్ధి చేసుకోవాలని. అందుకని మీరు చూస్తూ ఉన్నారు, 100 కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఇప్పటి వరకు గోదావరి జలాలు తలాపునే ఉన్నాం, మనకు ఒక చుక్క నీళ్ళు రాలే. మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 143 కోట్లతోటి గోదావరి జలాలు ములుగు మండలానికి కేటాయించడం జరిగింది. అవన్నీ కూడా ములుగు పట్టణం, బండారుపల్లి, అటు జగ్గన్నపేట, మద్దనపల్లి, దేవగిరిపట్నం, కాసిందేపేట, రాయనగూడెం, కొత్తూరు వరకు కూడా పారిస్తడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్క పని చేస్తూ ఉన్నాం. ములుగు పట్టణం కోసం కూడా సెంట్రల్ లైటింగ్, జంక్షన్ డెవలప్మెంటు, మరి ఇవన్నీ మీరు చూసి మేడారంలో ఎంత మనము జంక్షన్ డెవలప్ అయిందో, ఇక్కడ కూడా గట్టమ్మ కాడ కానీ, ఇక్కడ హాస్పిటల్ కాడ కానీ ఈ జంక్షన్స్ అంతా కూడా డెవలప్ చేస్తాను. మాస్టర్ ప్లాన్ చేస్తాం. రింగ్ రోడ్ కూడా చేసి ములుగు పట్టణంలో ఎక్కువ ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. నాకు ఒక కళ, నాకు ఒక సంకల్పం. ఎందుకంటే నేను ఇదే హాస్టల్లో చదువుకున్నాం కాబట్టి ఈ ఏరియానంతా కూడా బాగు చేసుకోవాలని, ఈ గడిగడ్డకు కూడా దాదాపుగా 5 కోట్ల రూపాయలతోటి మరి డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. పేదలు ఎక్కువ ఉన్నారు, మరి ఆనాడు ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇండ్లకు సంపూర్ణంగా పట్టాలు రాలేదు. ఆ పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ ఇచ్చి వాళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. కాబట్టి చేతి గుర్తుకు ఓటేయడం ద్వారా అభివృద్ధికి బాటలు వేసిన వాళ్ళు అవుతారు. ఎవరో వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉండి కూడా చేయనటువంటి వాళ్లకు మళ్ళీ ఓటేస్తే ఏం లేదు. సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు కాదు, సోనియమ్మ గారు 2014లో రాష్ట్రం విభజన అయ్యేటప్పుడు ఇస్తే ఆ పనికి ఇంచు కూడా మొదలు పెట్టలే. ఇప్పుడు మేము మొత్తం పనులు మొదలు పెట్టినాం.
ఇవాళ మెడికల్ కాలేజ్ అని జీవో ఇచ్చిపోయారు, కాగితం రూపాయి కూడా కేటాయించలే. అవన్నీ నడిచేటట్టుగా ఇవాళ మేము ఆ రోజు అసెంబ్లీలో కొట్లాడినాం, బయట మాట్లాడినాం, చేసినాం. ములుగు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను ఈ నియోజకవర్గం గురించి నిరంతరం పాటుపడ్డా, నా గొంతు వినిపించిన. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడేటోళ్ళు కానీ, పార్లమెంట్లో మాట్లాడేటోళ్ళు కానీ టీఆర్ఎస్ తరఫున ఎవరు ఏ ప్రజాప్రతినిధి లేరు. ఈరోజు ఒక కౌన్సిలర్ గెలవడం మూలంగా ఎలాంటి ప్రయోజనం లేదు. నేను ఇక్కడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. ఈ నియోజకవర్గం నా ఇల్లు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఈ ప్రాంత ప్రజలు, ఈ మున్సిపాలిటీ ప్రజలు అందరూ కూడా నా కుటుంబ సభ్యులాగానే మేము కాపాడుకుంటాం. కాబట్టి చేతి గుర్తు కోటేసి మరి గెలిపించాలని కోరుతాం. ములుగు ఆడబిడ్డగా ములుగు ప్రజలకి అన్ని విధాలుగా అండగా ఉంటున్నాం. ములుగు అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోస్తుంది. కాబట్టి ములుగు ప్రజలంతా కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించాలని సీతక్క చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, ములుగు.